వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇక అప్డేట్స్ చూస్తే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. పెన్సిల్వేనియాలోని ట్రంప్పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గాయపడిన ట్రంప్ను ఆసుపత్రికి తరలించారు. దొండగొడి కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమైంది. ఈ కాల్పుల్లో ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి మరణించినట్టు తెలుస్తుంది. కాల్పులు జరిపిన దొండగొడిని భద్రతా బలగాలు హతమార్చినట్టు సమాచారం. ట్రంప్ ప్రచారం నిర్వహిస్తుండగా దొండగోడు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన ఒక్కసారిగా స్టేజ్ పై నుంచి కింద పడిపోయారు. ఇక భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ చుట్టూ రక్షణగా చేరారు. మాజీ అధ్యక్షుడిని వేదికపై నుంచి దించి ఆసుపత్రికి తరలించారు. ట్రంప్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్టు భద్రతా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ట్రంప్పై దాడిని అధ్యక్షుడు బైడెన్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు చోటు లేదన్నారు. కాల్పులో గాయపడిన ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనలో తక్షణం స్పందించిన యుఎస్ సీక్రెట్ సర్వీసెస్, అలూక్ అథారిటీస్ రంగంలోకి దిగాయి. రైట్. అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ మీద కాల్పులకు తెగబడ్డారు దుండగులు. ఇక ఈ ఘటనలో ఆయన చెవికి గాయమైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన సురక్షితంగా ఉన్నారని అమెరికా భద్రతా దళాలు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇక ఈ దాడిని బైడెన్ కూడా ఖండించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల సంఘటన ఒక్కసారిగా దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. దుండగుడు జరిపినటువంటి కాల్పుల్లో ట్రంప్ కి స్వల్పంగా గాయాలైనట్టుగా కూడా ఇప్పటికే భద్రతా దళాలు ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. దీంతో పోలీసులు దుండగులపై కాల్పులు జరపక ఆ దుండగుల్లో ఒకరు చనిపోవడము, గాయపడినటువంటి ట్రంప్ ని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో అమెరికాలోని పెనిన్సులియాలో చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ పై కాల్పులు జరిగినట్టుగా కూడా భద్రతా సిబ్బంది భావిస్తూ ట్రంప్ పై కాల్పులకు తెగబడ్డటువంటి వ్యక్తుల పైన బుల్లెట్ ఫైరింగ్ ఓపెన్ చేయడంతో అవతల వైపుగా ఉన్నటువంటి దుండగుడు చనిపోయాడన్నట్టు కూడా భద్రతా సిబ్బంది గుర్తించడం జరిగింది. ఎన్నికల సందర్భంగా ట్రంప్ ప్రచారం చేస్తూ ఉండగా ఈ ఫైరింగ్ జరిగింది అనే దానిపై కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని స్టేజ్ పైన ఉన్నటువంటి ఒక్కసారిగా కింద పడినటువంటి ట్రంప్ ని, స్టేజ్ పైన ఉన్నటువంటి ట్రంప్ ని వాళ్ళు కస్టడీలోకి తీసుకొని అతన్ని స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ చుట్టూగా రక్షణగా చేరి ట్రంప్ వేదికపై ఉన్నటువంటి దించి ఆసుపత్రికి తరలించారు. ట్రంప్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్టు కూడా భద్రతా సిబ్బంది తెలియజేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ట్రంప్ పై కాల్పుల దాడి ఘటనకు సంబంధించి బైడెన్ తీవ్రంగా ఈ విషయాన్ని ఖండించినట్టుగా తెలుస్తోంది. కాల్పుల ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అమెరికాలోని హింసకు చోటు లేదని మాజీ అధ్యక్షుడు ఒబామా, కమలా హ్యారిస్ కూడా ట్రంప్ పై దాడికి సంబంధించినటువంటి అంశంపై కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల ప్రచారంలో ఒక మాజీ అధ్యక్షుడి పైన ఇంత దారుణంగా దుండగులు తెగబడడంపై మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాజీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తను తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఎవరికైనా నష్టం జరిగి ఉన్నటువంటి వ్యక్తులే ఈ రకంగా తెగబడి ఉండవచ్చు అనేది కూడా భద్రతా దళాలు భావిస్తా ఉన్నారు. అందరూ సమక్షంలోనే ఈ కాల్పులు జరగడంపై మాత్రం ఒకసారిగా దేశ ప్రజలంతా కూడా ఉలిక్కి పడ్డారు. ట్రంప్ పై కాల్పులు జరిపినటువంటి వ్యక్తి ఇమీడియట్ గా రక్షణ కవచంగా ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఆ దుండగుడిపై కాల్పులు జరపడంతో ఘటనా స్థలంలోనే చనిపోవడం జరిగింది. ఎవరి వ్యక్తి, ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఏవైనా ఉగ్రవాదుల, తీవ్రవాదుల ముఠాలతో సంబంధాలు ఉన్నాయా, లేకపోతే అమెరికన్ సిటిజన్ అక్కడ అమలవుతున్నటువంటి అమెండ్మెంట్ రైట్స్ ని తనకు ఏదైనా ఇబ్బంది కారణంగా ఈ కాల్పులు జరిపారనే దానిపై కూడా పోలీసులు దీనిపై ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. శివ.
అయితే అయితే రవితేజ, ఎప్పుడు కూడా అమెరికాలో గన్ కల్చర్ గురించి తీవ్రమైనటువంటి చర్చ నడుస్తూనే ఉంటుంది. ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా కూడా ఆ కల్చర్ అయితే అమెరికా అట్లా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఏకంగా మాజీ అధ్యక్షుడు అలాగే ఎన్నికల్లో ప్రధాన క్యాండిడేట్ గా కూడా నిలవబోతున్నారనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి ట్రంప్ లాంటి వ్యక్తి మీద కూడా పబ్లిక్ మీటింగ్ లోనే కాల్పులు జరగడాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? అమెరికా ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనుకోవాలి? సాధారణంగా అమెరికా దేశంలో నల్ల జాతీయులకు తెల్ల జాతీయులకు ఎక్కువగా ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుని ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా భారతీయులు అమెరికాకి వెళ్ళినప్పుడు వారికి భద్రత లేకుండా పోయింది. కేవలం ఇండియన్స్ ని టార్గెట్ గా చేసి అనేక సార్లు విద్యార్థులని వేధింపులకు గురి చేసి వారిపై కాల్పులకు తెగబడి వారిపై దాడి చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ రోజు పబ్లిక్ మీటింగ్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా లక్షలాది మంది జనాలు ఆ స్టేజ్ పై ట్రంప్ ప్రచారం అతని స్టేట్మెంట్ కోసం అతని వాయిస్ కోసం వింటున్నటువంటి ఈ క్రమంలో దుండగులు ఒక్కసారిగా లాంగ్ డిస్టెన్స్ లో వచ్చి ఈ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. భద్రతా సిబ్బంది ఇమ్మీడియట్ గా దుండగులు ఎవరనేది కూడా ఆ గ్యాంగ్ లో నుంచి గుర్తించి అతని పైన కాల్పులు జరపడంతో ఆ వ్యక్తి చనిపోయారు. పోలీసులు ఈ వ్యక్తి ఎవరనే దానిపై మాత్రం ముందుగా ఆ బాడీని అక్కడి నుంచి కూడా షిఫ్ట్ చేసి అతని వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నాడు. అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తినా లేదా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల ట్రంప్ తో ఏదైనా ఇబ్బంది కలిగి ఉండడంతో ఈ కాల్పులు జరపాల్సి వచ్చిందా, లేదా ఇంకేమైనా ఉద్దేశాలు ఏమైనా సంఘ విద్రోహ శక్తుల చర్యలకు పాల్పడేటువంటి భాగంలో ట్రంప్ పై కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం జరిగింది అనే దానిపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. శివ. రైట్, ఓకే రవితేజ, థ్యాంక్ యూ.